మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అన్నలు, తమ్ముళ్ళు, నమస్కారం. మే 13వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఊర్లో, మీ బూత్ లో ఓటింగ్ మన కాబోయే ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి గారి చేతి గుర్తుకు ఓటేసి ఓట్లేయించి భారతదేశంలో 542 నియోజకవర్గాల్లో ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా మనం కష్టపడి పనిచేయాలి. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కదు. మొత్తం భారతదేశంలో 542 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అతిపెద్ద మెజారిటీతో మనం రఘువీరారెడ్డి గెలిపించాలి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఒకేసారి ఎంపీలు ఉంటూ రహదారులు కానీ, జాతీయ రహదారులు కానీ, రైల్వే లైన్లు కానీ అనేక విషయాలు మీ పక్షాన పార్లమెంట్ లో పోరాడినాం. నేను వెంకటరెడ్డి గారు ఏ విధంగా ఈ జిల్లాని పార్లమెంట్ లో సమర్థవంతంగా రిప్రజెంట్ చేసినామో నాకంటే మీ కొంత పార్లమెంట్ గట్టిగా రఘువీరారెడ్డి గారు వినియోగపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ పనులన్నీ రఘువీరారెడ్డి గారు చూసుకునే సమర్థత, కెపాసిటీ ఉందని చెప్పిన నమ్మకం, విశ్వాసం. మిత్రులారా, బీజేపీ పార్టీ ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి ఏమీ చేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చేయలేదు. అన్ని విధాలుగా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, నల్గొండ పార్లమెంట్ నిజానికి మోసం చేసి బీజేపీకి ఓట్లడి అర్హత లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదు. నిన్నేదో రాత్రి టీవీలో కేసీఆర్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎంపీ సీట్లు 0. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీకు మాటిస్తున్నా, కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బీసీ టనల్ పూర్తి చేయిస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా జిల్లా నాయకుల కోరిక మేరకు, విజ్ఞప్తి మేరకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పూర్తి చేయిస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. ప్రియ మిత్రులు, మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోరినట్టుగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేయిస్తాను. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వారు కోరినట్టుగా ఈ ప్రాజెక్ట్ కి కొత్తగా 60,000 ఎకరాలకి నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. అదే విధంగా మిత్రులారా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో, నల్లగొండలో, నాగార్జున సాగర్ లో, దేవరకొండలో, మిర్యాలగూడలో, సూర్యాపేటలో, హుజూర్ నగర్ లో, కోదాడులో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నా. ఎన్నికలు కాగానే అవసరమున్న వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి గింజ ధాన్యం ఎంఎస్పీకి, కనీస మద్దతు ధరకి మన ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. ఎక్కడన్నా మిల్లర్లు గాని, వ్యాపారులు ఎంఎస్పీ కంటే తక్కువ ధర కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, మేమందరం కలిసి రఘువీరారెడ్డిని గెలిపించడమే కాదు, ఆయన ఎంపీగా, నేను వెంకటరెడ్డి మంత్రులుగా, జానారెడ్డి గారి గైడెన్స్ లో ఎమ్మెల్యేలు అందరం కూడా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నాము. ఒక మాట చెప్పాలి, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వెంకటరెడ్డి గారు చేస్తున్న పనులు మాకు అసూయ కలిగిస్తున్నాయి. ఈ మధ్యనే
కేంద్ర ప్రభుత్వం నుంచి నల్గొండ పట్టణానికి 700 కోట్లతో రింగ్ రోడ్డు మంజూరు చేయించాడు. 100 కోట్ల పైగా ఆర్ఎన్బి రోడ్లు వేస్తున్నాడు. 280 కోట్లతో కొత్త ఆర్ఎన్బి రోడ్లు వేస్తున్నాడు. నేను వారికి సహకరించి ఇరిగేషన్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయిస్తా చెప్పి మనం చేస్తున్నాం. ఈ అభిమాన నాయకుడు మీ ఎమ్మెల్యే మంత్రి వెంకటరెడ్డి గారికి బంగారు భవిష్యత్తు మనం చేస్తున్నాం.